హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే రాజు కంప్యూటర్ అడ్డా ఛానల్. ఈరోజు మనం ఏపీ డిఎస్సి సమాచారం గురించి తెలుసుకుందాం. డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ యొక్క ఏపీ డిఎస్సి యొక్క సమాచారం. మనకు డిఎస్సి అనేది మార్చిలో నెలాఖరున వస్తుంది ఫ్రెండ్స్. మనకు ఈ న్యూస్ అప్డేట్స్ ఇవన్నీ చూస్తే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సార్ గారు అలాగే చంద్రబాబు సార్ గారు పదే పదే చెప్తున్నారు మనకు డిఎస్సి ఖచ్చితంగా వస్తుందని. మనం దీన్ని బట్టి మన ప్రిపరేషన్ను మరింత వేగంగా చేయాలని మీ బిహెచ్కే రాజు కంప్యూటర్ అడ్డా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్డేట్స్ వచ్చాయి. స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, ఏ క్షణమైనా నోటిఫికేషన్ అనేది విడుదల కావచ్చు. మనకు నోటిఫికేషన్ వస్తుందని నమ్మకంతో మీ యొక్క ప్రిపరేషన్ని పెంచండి. ఇది ఆస్పిరెంట్స్. చూడండి, మీ యొక్క సిలబస్ కానీ చూడండి. మీకు సిలబస్ కావాలంటే ఏపీడిఎస్సి సైట్లో మీకు ఉంది, చూడండి. ఆల్రెడీ రిలీజ్ చేసి ఉన్నారు. ఇక్కడికి వెళ్ళి మీరు క్లిక్ హియర్ డౌన్లోడ్ అని మీరు సిలబస్ చూసుకోవచ్చు. ఏదైనా ఇప్పటివరకైనా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలని మీ బిహెచ్కే రాజు కాంపిటేటివ్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. ప్రిపేర్ కండి ఆస్పిరెంట్స్. వచ్చేది ఒకేసారి. డిఎస్సి అనేది ఒక్కసారి పడితే కనీసం 5-6 ఇయర్స్ వచ్చే పరిస్థితులే లేవు. ఇది ఆస్పిరెంట్స్. మీరు ఖచ్చితంగా ప్రిపేర్ కావాలని కోరుకుంటూ మీ బిహెచ్కే రాజు కాంపిటేటివ్ అడ్డా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. ఏపీ డిఎస్సి అనేది మార్చి చివరి నాటికి నోటిఫికేషన్ అనేది తప్పనిసరిగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నెలాఖరుకు డిఎస్సి నోటిఫికేషన్. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలాఖరుకు నాటికి 16,347 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇస్తున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. టెట్ నుంచి నోటిఫికేషన్ ప్రకటించేలోపు సమస్యలపై వన్ మ్యాన్ కమిషన్ అంటే ఎస్సీ కమిషన్ కూడా వేయడంతో కొంత జాప్యం అయినట్లు మంత్రి పేర్కొన్నారు. 1994 నుంచి ఇప్పటి వరకు ఉన్న డిఎస్సిపై పడిన కేసులన్నిటినీ పరిగణలోకి తీసుకొని బెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. అదేవిధంగా జీవో నంబర్ 115 ప్రత్యామ్నాయంపై ఉపాధ్యాయ సంఘాలతో సుమారు 5.5 గంటల పాటు చర్చించారు యాస్పిరెంట్స్. ఎన్ని గంటల పాటు అంటే 5.5 గంటల పాటు చర్చించారు. దీన్ని బట్టి మీకు ఏమైంది అర్థమవుతుందంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది మార్చి చివరి నాటికి వస్తుంది. వచ్చినాక ఆగేది ఉండదు. 45 డేస్లో ఎగ్జామ్స్ అనేవి జరగచ్చు. ఎన్ని డేస్ అంటే 45 డేస్ జరగచ్చు. అంటే మే నెలలో ఎగ్జామ్స్ ఉండవచ్చు. జూలై నాటికి నోటిఫికేషన్ అనేది పోస్టింగ్స్ ఇచ్చే స్థితిలోకి గవర్నమెంట్ ఉంది యాస్పిరెంట్స్. మీకు తెలిసిన ఇప్పటికైనా మీరు మేలుకొని మీ యొక్క ప్రిపరేషన్ను వేగవంతం చేయాలని కోరుకుంటున్నాను యాస్పిరెంట్స్. ఖచ్చితంగా మార్చి చివరిలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇది తథ్యం. మనం 45 డేస్లో ఎగ్జామ్ రాస్తున్నాం యాస్పిరెంట్స్. నమ్మండి. ఇప్పటికైనా మీరు మీ యొక్క బుక్కులు కొండే దుమ్ము దులిపి చదువుకుంటారని మీ బిహెచ్కే రాజు కాంపిటేటివ్ అడ్డా ఛానల్ తరఫున కోరుకుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగనే లైక్ చేయండి. మన ఛానల్లో జీకే క్లాసెస్ అండ్ టెట్, డిఎస్సి, ఏపీపీఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ చెప్పబడిన యాస్పిరెంట్స్. తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు నమ్మకం కలగాలని మన మంత్రి సార్ లోకేష్ సార్ రోడ్ మ్యాప్ కూడా చూపిస్తున్నారు. చూడండి యాస్పిరెంట్స్. చూడండి, మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను జూమ్ చేసి. ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి. జూలై కల్లా నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. ఇది యాస్పిరెంట్స్. చూసారా, రోడ్ మ్యాప్ కూడా
ఇచ్చారు. మార్చిలో నోటిఫికేషన్ అని జూన్ జూలై కల్లా నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యి పోస్టింగ్ ఇస్తారు. చూడండి, నమ్మండి, మీ యొక్క ప్రిపరేషన్ను వేగవంతం చేసుకొని ప్రిపేర్ అవుతారని మన బీహెచ్కే రాజు కాంపిటేటివ్ అడ్డా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, ఒక నిరుద్యోగికి ఉపయోగపడే విధంగా మన ఛానల్ తయారు కావాలని నా యొక్క ఆకాంక్ష ఫ్రెండ్స్. మీకు మన ఛానల్ యొక్క సమాచారం నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.